నీ నోట్లో వాక్యం ఉంటే, నీ హృదయం దేవుని వాక్యాన్ని నింపుకుని ఉంటే ఏ కుక్క మొరగదు, ఏ కుక్క అయినా నువ్వు జవాబు చెప్పగలవు. వాళ్ళ క్రైస్తవులు ఎందుకు చేతకాని వాళ్ళు అయినారంటే ఇదే కారణం. వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళకి రాజకీయాలు ఎక్కువ. 4 ఏళ్ళు ఈ దేవుని ఇంటికి వస్తాడు, సీనియారిటీ వస్తుంది. సీనియారిటీ వస్తే ఏం చేస్తాడు? ఇక సీనియారిటీ వస్తే చేసే పని ఏంటంటే దాని తర్వాత ముందు వచ్చిన వాళ్ళని చూస్తాడు. వీడు వెనకాక మొన్న వచ్చాడు, నాకు తర్వాత వచ్చాడు కదా, వీని సంఘ పెద్దగా చేశారే, వీని సందా డబ్బులు లెక్కెట్టే పని ఇచ్చారే, వీని బలపంచే పని ఇచ్చారే, నేను సీనియర్ని, నాకు ఏ పని లేదే, నువ్వు దద్దమన్న సంగతి నీకు తెలుసు, నువ్వు ఎందుకు పని రావన్న సంగతి నీకు తెలుసు. ఎందుకు ఇస్తారు? నువ్వు సీనియర్వే కానీ సిన్సియర్వి కాదు కదా, దేవుని వాక్యం ధ్యానించేవాడు కాదు కదా. దేవుని సెల్లో కనీసం ప్రార్థన కూడికి రావు, బైబిల్ స్టడీకి రావు, దేనికి రావు. ఆదివారం వస్తావు, వస్తే వస్తావు, అది లేటుకు వస్తావు. నేను బలకెట్ట పంచాలి, బలమంటకి ఎట్టా లేపాలి. భక్సింగ్ గారు అయినవాడు లేటుకు వస్తే 100 సార్లు సిగ్గుపడాలన్నాడు. లేటుకు వస్తే 100 సార్లు సిగ్గుపడాలన్నాడు. నువ్వు సంఘ పెద్దకి ఎందుకు పనికి వస్తావు? లేటుకు వచ్చేవాడు, దేనిలో నమ్మకం లేనివాడివి. ప్రభు అన్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉంటే. ఏంటి కొంచెం? చెప్పిన పనిలో కొంచెం చెప్పినా నమ్మకం ఉంటే చాలు దేవునికి. నువ్వు కొంచెంలో నమ్మకం ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు, అనేకమైన పనులు నీకు అప్పచెప్తాడు. నువ్వు కొంచెంలో నమ్మకంగా లేవు, టైంకి రావడానికే నమ్మకంగా లేవు, దేవునికి ఇచ్చేదానిలో నమ్మకంగా లేవు, దేవుడితో గడిపేదానిలో నమ్మకంగా లేవు. దేవుని మధ్యన బట్టి ఆషామాషి వర్షంగా